ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి నివాళి అర్పించుకుంటూ మొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోయాను అని చాలా చాలా ఎమోషనల్గా ట్వీట్ చేశారు. అండ్ ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో అదే భావోద్వేగంగా అనిపించింది. భీమవరంలో పర్యటన ముగించుకొని నేరుగా కిర్లంపూడి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహానికి నివాళి అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి అక్కడ ముద్రగడ పద్మనాభం గారి పాడెమోసి వాళ్ళ నివాస ప్రాంగణంలోనే ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు పూర్తి అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, పాడెమోసారు. చాలా ఎమోషనల్గా కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గారిని చాలా గౌరవించుకుంటూ వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసిన దగ్గర నుండి ఆ కాకినాడ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళడంలోనైనా ఆయన హైదరాబాద్లో ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అక్కడ డాక్టర్లతో చైర్మన్తో మాట్లాడి చాలా జాగ్రత్తగా వైద్యం అందించండి అని చెప్పడంలో ఆయన అప్పటికి అప్డేట్స్ తెలుసుకుంటూ మానిటరింగ్ చేయడంలో అన్ని సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించడంలో ఆయన చాలా చాలా చేదుడు వాదుడుగా వాళ్ళ కుటుంబానికి ఉంటూ వచ్చారు. చివరికి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఎప్పటికీ జగన్ గారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి అంత్యక్రియలు చివరి వరకు ఉండి పాడెమోసి చాలా భావోద్వేగపూరితమైన సన్నివేశాలు. ముద్రగడ పద్మనాభం గారి అనుచరులు, ఆయన అభిమానుల రోదనల మధ్య అంత్యక్రియలు నివాస ప్రాంగణంలోనే ముగిస్తే విపరీతమైన జనం వచ్చారు. ముద్రగడ అమర్ రహే నినాదాలతోటి ఆ ప్రాంగణం అంతా మారుమోగింది.